బాధ అంటే మెయిన్లీ మదర్ సీన్స్ అన్ని నాకు బాధ అనిపించాయి. అంటే యూనో సన్ అండ్ మదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటది అన్నది. ఒక అంటే బాగా కోపం ఉన్న కొడుకు కూడా తల్లి చెప్తే ఆగుతాడు అని అంటారు చూడండి. అంటే తల్లి కడుపు చూస్తుంది అని. సో అలా. అండ్ తల్లి కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే గొడవలకి వెళ్లకుండా. ఇట్స్ సో గుడ్, చాలా బాగుంది. ఇట్స్ అ ఫీస్ట్. అంటే అలా నేను కంపేర్ అయితే చేయలేను. కేజీఎఫ్ మూవీ కేజీఎఫ్, ఇది బట్ మదర్ సెంటిమెంట్ కంపేర్ చేయలేం కదా. ఎవ్రీ మదర్ ఇస్ స్పెషల్. సో ఆబ్వియస్లీ ద మూవీ ఇస్ రియలీ గుడ్. నచ్చింది, బాగుంది. స్పెషల్లీ ఆ పిల్లలు పాడిన సాంగ్ చాలా బాగుంది. అదే నిన్న రాత్రి రిలీజ్ చేశాడు కదా, నిన్న ఈవినింగ్. ఆ సాంగ్ చాలా బాగుంది. అదే బాగా చేశారు జగపతి బాబు. ఆల్వేస్ ఇట్స్ అ ఫీస్ట్ టు వాచ్ హిమ్ ఆన్ ద సెట్ కదా. సో గుడ్. ఇంకా ప్రభాస్ అయితే ఎవ్రీ కట్అవుట్ ఆఫ్ హిస్ ఇస్ సో గుడ్. ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద హిట్ తనకి. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ వి చాలా ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇది ఒక రకంగా ఆయన కమ్బ్యాక్ మూవీ. నాకైతే ఛత్రపతి ఫీల్ వచ్చింది. 10 కి 100,000 ఐ డోంట్ నో, మోర్ దెన్. థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలనుకుంటే ప్రభాస్ ది ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఫిల్మ్స్ చూసుకుంటే అది కొంచెం లోగా అనిపించింది. బట్ సలార్ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్ మళ్ళీ రావాలి. ప్రభాస్ కి ఇంకొక నెక్స్ట్ స్టెప్ పడాలి ఖచ్చితంగా. దిస్ ఇస్ ద బిగ్ హిస్టరీ. ఖచ్చితంగా 100%. ఇంతకు ముందు చూద్దాం పాటలో ఇంకా మీరు చెప్పక్కర్లేదు. ఇంకా 1,500 crores ఖచ్చితంగా వస్తుంది దీనికి. టూ గుడ్, చాలా చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్న అయితే సూపర్. చాలా బాగుందండి. సినిమాలో సేమ్ బాహుబలి లాగే ఉంది. బాహుబలి 2 పార్టే, కానీ ఇక్కడ అనుష్క కాకుండా పేరెంట్ పృథ్వీరాజ్, అంతే. అదే డిఫరెన్స్. అంతే బాగా తీశారు, కానీ కొంచెం డార్క్ ఉంటుంది. కొంచెం సెకండ్ హాఫ్ స్టోరీ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అసలు ఏం మాట్లాడండి సినిమాలో మాట్లాడి ఏమి, ఓన్లీ అలా నుంచుంటాడు చాలు. అంత మాత్రం చాలు ఫ్యాన్స్ కి. ఇంకా ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదని చెప్పగలుగుతున్నా? ఫేవరెట్ డైలాగా కట్అవుట్ ఒకటే. అసలు అని మాటలు ఉండవండి. హార్డ్లీ 10 డైలాగ్స్ కూడా ఉండవు. ఇంతేనే ఉంటుంది. అదే బెస్ట్ డైలాగ్. ఇంతే కదా, అది గన్ కలుస్తాడు కదా, ఇంతే కదా అంటాడు కదా, అదే బెస్ట్ డైలాగ్. ఎక్స్పెక్ట్ చేయలేంతా కేజీఎఫ్ కాంబినేషన్ లేకుండా మన ప్రభాస్ యాక్టింగ్ అసలు అది వేరే లెవెల్. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మాక్సిమం చాలా మంది అట్లుంది ఇట్లుంది అంటారు, కానీ వాళ్ళ అన్నకన్నా దీంట్లో చూసి మాత్రం అసలు ఎక్స్పెక్ట్ వేరే లెవెల్. అసలు ఫ్రెండ్షిప్ ఇక్కడ దీంట్లో బాండింగ్ కన్నా బయట అరే బాండింగ్ అట్లా అంటారు, కానీ ఈ బాండింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీన్ని చూసి మనం ఇన్స్పైర్ కావాలి. ఇంకా ఈ మూవీ చూసి మనం ఫ్రెండ్షిప్ మూవీ హైలైట్ సీన్ అంటే మన ఫైటింగ్ ఒకటి. అసలు ఎక్స్పెక్ట్ అది వేరే లెవెల్. అది ఎక్స్పెక్ట్ సూపర్. 5 కి 5 డై హార్డ్ ఫ్యాన్స్. అన్ని ఎవడు ముట్టుకోకూడదు. బాగుంది, చూడండి మీరు కూడా.